హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వన్ డే బ్యాక్ అదే సండే రోజు మీకు 58 మంచి మూవీస్ని తెలుగులో డబ్బింగ్ అయినవి పోస్ట్ చేశా. అది పార్ట్ 1, దానికి ఈ వీడియో కంటిన్యూషన్. ఇందులో 25 మూవీస్ ఉన్నాయి. నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళట్లే, ఆల్రెడీ నేను రివ్యూ చేసిన వాటి నుండి తీసుకున్నా అని కూడా చెప్పా. అన్నీ కూడా 2023లో రిలీజ్ అనేవి మాత్రం కాదు, అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు కదా పాత మూవీస్ తెలుగులో డబ్బింగ్ చేసి, అలాంటివన్నీ మిక్స్ అయితే ఉన్నాయి. ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఈ వీడియో సపరేట్గా చేశా. అన్ని జోనర్స్ కూడా మిక్స్ అయితే ఉన్నాయి. పాత వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని అయితే చూసేయండి. మన ఛానల్లో కూడా ఉంది, లాస్ట్లో కార్డ్స్లో కూడా ఇస్తా. చాలా పాపులర్ మూవీస్ మీకు ఎలాగో తెలిసిపోతుంటాయి, కానీ చిన్న మూవీస్ అయినా సరే అండర్ రేటెడ్ మూవీస్ గురించి ఎవరు కూడా చెప్పరు. అలాంటి మూవీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కామెంట్ కూడా చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. బార్న్ టు ఫ్లై ప్రైమ్ వీడియోలో తెలుగు ఆటలో కూడా ఉంది. స్టార్టింగ్ లోనే 2 అమెరికన్ F-35 జెట్ ఫైట్స్ చైనా బార్డర్లోకి వచ్చేస్తాయి. అక్కడ ఒక ఆయిల్ ఫ్యాక్టరీని కూడా ధ్వంసం చేస్తాయి. ఒక లోకల్ ఫిషింగ్ బోట్ కూడా ప్రమాదానికి అయితే గురవుద్ది. అయితే చైనీస్ పైలట్స్ లీ యు, అదే మన హీరో, ఇంకొక పైలట్ వారిని అడ్డగిస్తారు. బార్డర్ దాటి వచ్చిన జెట్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోద్ది రిటర్న్. కానీ చైనా పైలట్స్ నడిపిన జెట్ కి కొద్దిగా ఇంజిన్ ప్రాబ్లం అయితే వస్తుంది. దాంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేస్తారు. అమెరికన్స్ ఆల్రెడీ 5th జనరేషన్ జెట్స్ని ఉపయోగించి బాగా ఎక్స్పీరియన్స్ అయితే పొందారు. కానీ చైనా వాళ్ళకి ఇంకా 5th జనరేషన్ జెట్స్ వాడడం అదే మొదటిసారి. సో దానివల్ల వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి, జెట్స్ని ట్రై చేయాలి, ప్రమాదం వస్తే ఎలా ఎదుర్కోవాలో అన్ని కూడా నేర్చుకోవాలి. మరి చైనీస్ పైలట్స్ వాళ్ళందరూ సరిగా నేర్చుకున్నారా? ఇంతకీ హీరో క్యారెక్టర్ ఏంటి? ట్రైనింగ్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ మూవీని మీరు చూడాల్సిందే. లూపర్ 2012లో వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ 2044, 2074 అంటే 30 సంవత్సరాల గ్యాప్ మధ్య ఉంటుంది. 2044లో టైం మెషిన్ అయితే కనిపెట్టలేదు, కానీ 2074లో కనిపెడతారు. కానీ గవర్నమెంట్ మాత్రం టైం మెషిన్ వాడడం, టైం ట్రావెల్ చేయడం కూడా బ్యాన్ చేసింది. కానీ ఫ్యూచర్లో కొంతమంది గవర్నమెంట్కి తెలియకుండా పెద్ద క్రిమినల్ గ్యాంగ్స్ మాత్రమే వాడతారు. వాళ్ళు అక్కడ ఎవరినైనా చంపాలి అనుకుంటే చాలా కష్టం. వాళ్ళ డెడ్ బాడీని దాచడం, పోర్చడం, కాల్చడం చాలా కష్టం అనమాట. సో దానివల్ల ఫ్యూచర్లో క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తారంటే పాస్ట్లో ఉన్న కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్స్ని కొంతమందిని లూపర్స్గా నియమించుకుంటారు. ఫ్యూచర్లో ఉన్న కిల్లర్ గ్యాంగ్ ఒక టైం చెప్తారు, ఒక చెరుకు పొలంలో ఉంటుంది, ఆ కరెక్ట్ టైంకి వస్తారు, వాళ్ళని కాల్చైతే చంపాలి. మన హీరో అదే చేస్తూ ఉంటాడు. చంపాక కొంత డబ్బు అంటే సిల్వర్, బంగారం రూపంలో ఇస్తారు. కానీ ఒకరోజు సడన్గా ఫ్యూచర్లో ఉండే ఓల్డ్ జోయి పాస్ట్కి వచ్చి తప్పించుకుంటాడు. అంటే సింపుల్గా యంగ్ జోయే కదా ఫ్యూచర్లో ఓల్డ్ జోయి అవుతాడు. ఆడికి ఏదో ప్రాబ్లం వచ్చి దాన్ని ఆపాలనుకుంటాడు, గతాన్ని మార్చాలి అనుకుంటాడు. ఇంతకీ అదేంటి? ఓల్డ్ జేయికి ఏ ఇబ్బంది వచ్చింది? లాస్ట్కి మరి గతాన్ని మార్చాడా లేదా అనేదే మిగిలిన స్టోరీ. ఈ మూవీ చూసినప్పుడు మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో మాత్రమే చూడాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. డూ లిటిల్ 2020లో వచ్చిన ఈ మూవీ జియో యాప్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇది క్లీన్ యూజ్ సర్టిఫైడ్ ఫిల్మ్, సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సరే, స్టోరీ ఏంటంటే జాన్ డూ లిటిల్ ఇతను ఒక యానిమల్ డాక్టరే కాకుండా అతనికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అదేంటంటే జంతువులతో కూడా మాట్లాడగలడు. అతను సూపర్ టాలెంట్ కి మెచ్చుకొని విక్టోరియా మహారాణి ఒక ఇల్లు కూడా బహుమతిగా ఇస్తుంది. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ఒక సాహస యాత్ర చేస్తుండగా చనిపోవడంతో అర్జున్ రెడ్లా మారిపోయి సమాజానికి, మనుషులకి దూరంగా కేవలం జంతువులతో మాత్రమే ఆ ఇంట్లో ఉంటాడు. బయట కూడా గేట్ క్లోజ్ చేసేస్తాడు, ఎవరో కూడా రాకుండా. అయితే కొన్ని రోజులకి ఆ విక్టోరియా మహారాణికి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకుని బకింగ్హామ్ ప్యాలెస్ కి అయితే వెళ్తాడు. రాణి బ్రతకాలంటే ఒక్కటే మార్గం, ఈడెన్ ట్రీ అనే చెట్టుకి ఒక మ్యాజికల్ ఫ్రూట్ కాస్తుంది, అది తెచ్చి రాణిగారికి తినిపించాలి. దానికోసం తన జంతువులతో సాహసయాత్ర మొదలు పెడతాడు. ఆ సాహసయాత్ర ఎలా జరిగింది, ఆ మ్యాజికల్ ఫ్రూట్ తేడానికి దారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, లాస్ట్కి రాణి బతికిందా లేదా అనేదే మిగిలిన స్టోరీ. హాలీవుడ్ రివ్యూస్ చూస్తే చాలా దారుణంగా ఉన్న ఈ మూవీకి అంత వరస్ట్గా అయితే మూవీ అయితే లేదు. ద ఇంట్రూడర్ 2019లో వచ్చిన ఈ మూవీ ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆహాలో ఉంది కదా, మీరు ఓహో అంటూ ఫ్యామిలీతో మాత్రం చూడడానికి అయితే అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న గరం మసాలాలు ఉంటాయి అన్నమాట. సో సింగిల్గా మాత్రమే చూడండి. సరే, స్టోరీ ఏంటంటే స్కాట్ అండ్ యానీ ఇద్దరు కూడా మంచి కపుల్స్ సిటీకి దూరంగా ఉన్న ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు. చార్లీ అనే పర్సన్ దగ్గర ఇల్లు నచ్చి దాన్ని కొనుక్కుంటారు. ఇల్లు అమ్మేసినా సరే చార్లీ ఆ కపుల్స్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ఆ ఇంటికే ప్రతిసారి వెళ్తూ ఉంటాడు. వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫీర్ అవుతూ ఉంటాడు, పానకంలో పుడకలాగా అన్నమాట. ఇల్లు అమ్మేసి ఫ్లోరిడాలో ఉన్న కూతురు దగ్గరికి వెళ్తానంటాడు, కానీ వెళ్ళడు. ఈ ఇల్లు నాదే అంటాడు. స్కాట్ మళ్ళీ ఈ ఇంటికి రావద్దు అని చెప్పినా వినడు. ఇంతకీ ఆ చార్లీ ఎవరు? ఇల్లు అమ్మేసినా ఆ ఇంటి వైపు ఎందుకు వస్తున్నాడు? అతనికి ఏం కావాలి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఏమీ ఉండవు. మ్యాక్సిమం స్టోరీ అంతా మొగుడు, పెళ్ళం, ఓ దొంగోడు వీళ్ళ చుట్టే తిరుగుతుంది. స్నైపర్ ద వైట్ రావెన్ అనే ఉక్రెయిన్ మూవీ అమెజాన్ ప్రైమ్లో
తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి అయితే అస్సలు ట్రై చేయకండి. ఫస్ట్ 3 minutesకే ఒక చిన్న మసాలా సీన్ పెట్టారు, నాకైతే అనవసరం అనిపించింది. కొంతమంది అడుగుతున్నారు, బ్రో ఫ్యామిలీతో చూడొచ్చా లేదని కామెంట్ చేస్తున్నారు. నేను చేసిన అన్ని వీడియోస్లో కూడా చెప్తున్నాను, వీడియోలో ఎక్కడో ఒకదారి చెప్తున్నాను. సో మీరైతే చూసి అయితే డిసైడ్ అయితే అవ్వచ్చు. సరే, స్టోరీ ఏంటంటే మైకోలా అనే ఫిజిక్స్ టీచర్ తన భార్యతో ఊరికి దూరంగా చిన్న ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటాడు. ఆమె ప్రెగ్నెంట్ కూడా. ఒకరోజు కొంతమంది రష్యన్ సైనికులు ఉక్రెయిన్ బార్డర్ని దాటేసి లోపలికైతే వచ్చేస్తారు. మైకోలా ఇంట్లో లేని సమయంలో వచ్చి తన భార్యని కొట్టి చంపేసి ఇల్లు అయితే తగలబెట్టేస్తారు. మైకోలా వచ్చినా సరే కాపాడలేకపోతాడు. దాంతో పగ తీర్చుకోవాలని ఉక్రెయిన్ సైన్యంతో జాయిన్ అయితే అవుతాడు. అక్కడ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాలో అల్లు అర్జున్ లా ట్రైనింగ్ తీసుకుంటాడు. అన్ని రకాల గన్స్, స్నైపర్స్, కొన్ని రైఫిల్స్ వాటి గురించి తెలుసుకుని స్నైపర్లా మారుతాడు. ఒకటి తన పగ, ఇంకోటి తన దేశంలోకి వచ్చిన రష్యా వాళ్ళని అంతమొందించి తన దేశాన్ని ప్రజల్ని కాపాడాలి. దానికోసం ఏం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ. ద బూగి మ్యాన్ అనే వీళ్ళు ఎక్కడ మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు. సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సరే, స్టోరీ ఏంటంటే శాండీ హ్యాపర్ అనే హై స్కూల్ స్టూడెంట్ ఉంటుంది. ఆమెకు ఒక చెల్లి కూడా ఉంటుంది. అమ్మ రీసెంట్గా చనిపోద్ది, నాన్న ఉంటాడు. ఆ ఇంట్లో చీకటైతే చాలు తలుపు తీసుకుని మరి ఏదో వచ్చి భయపెడుతూ ఉంటుంది. తినాలని ట్రై చేస్తూ ఉంటుంది. నాన్నకి చెప్తే పట్టించుకోడు. కానీ ఒక థెరపిస్ట్ యొక్క పిల్లలు కూడా యాక్సిడెంటల్లీ చనిపోతారు. కానీ అతనికి మాత్రం ఒక డౌట్ ఉంటుంది, అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని. ఇంకా ఎన్నో అనుమానాలు అయితే ఉంటాయి. ఏదో ఉందని. ఇంతకీ అదేంటి? దెయ్యమా, భూతమా, లేదా ఇంకేమైనా జంతువా, లేదా ఇంకేదైనా అనేది ఈ మూవీలో చూడొచ్చు. 2018లో వచ్చిన మార్టల్ ఇంజన్స్ నాగరికత అంతమైపోయాక భూమి మీద కొంతమంది అయితే మిగిలిపోతారు. అందులో బలవంతులు ఇంకా బలంగా బలహీనలను దోచుకుంటూ భూమిని ఆక్రమించుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ ప్రాంతాలు భూమి మీద నివసించడానికి కుదరదు. కాబట్టి సిటీ ఆన్ వీల్స్ అంటే చక్రాల మీద నివసించే సిటీలను నిర్మించుకుంటారు. ఈ సిటీలు ఎక్కడికైనా వెళ్ళగలవు, అటు ఇటు కూడా తిరగలవు. ఆ సిటీలో కల్లా పెద్దది లండన్ సిటీ. దానికి యజమాని థర్డియస్ వాలంటైన్. అతను ఏం చేస్తాడంటే RRRలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంది కదా, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోటిని ఏసుకుంటూ పోవాలి అన్నట్లు తొక్కుకుంటూ పోతూ చిన్న సిటీలను నాశనం చేస్తూ ఉంటాడు. అప్పుడే అతని లైఫ్లోకి హెస్టర్షా అనే అమ్మాయి తన రివెంజ్ తీర్చుకోవడానికి వస్తుంది. ఈమెకు టామ్ అనే అబ్బాయి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వ్యాలంటైన్ ఒక పెద్ద ప్లాన్ వేస్తాడు, ఏదో భయం వేపం లాంటిది. ఇంతకీ అదేంటి? హీరోయిన్ రివెంజ్ ఏంటి? ఆ నగరాలు ఎందుకు అలా అటు ఇటు తిరుగుతున్నాయి? ఈ మిస్టరీని హీరోని ఎలా సాల్వ్ చేసింది? ప్రజల్ని ఎలా కాపాడింది అనేదే స్టోరీ. సినిమాలో ముందుగానే చెప్పినట్లు స్టన్నింగ్ విజువల్స్ అండి. VFX వర్క్ అద్భుతం. యాక్టర్ పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. అయితే ట్విస్ట్లు మరీ సిల్లిగా ఉంటాయి. యాక్షన్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. స్పై కిడ్స్ ఆర్మాగ్డన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మూవీలో ఎక్కడ మసాలా సీన్స్ ఏమి లేవు. ఓ 2 ముద్దు సీన్లు ఉన్నాయి, అవి కూడా కామన్ అనుకోండి. పాత స్పై కిడ్స్ నేమ్ అయితే ఈ మూవీ అయితే పోగొట్టలేదు, అది మాత్రం హ్యాపీ. అక్కడక్కడ కొన్ని సీన్స్ సింపుల్ గా అనిపించినా సరే ఓవరాల్ గా మాత్రం ఓకే అనిపిస్తుంది. సరే, ప్లాట్ ఏంటంటే టొరెన్స్ టాంగో, నారా టోరెజ్ అనే ఇద్దరు భార్యాభర్తలు ప్రపంచంలోనే గ్రేటెస్ట్ సీక్రెట్స్ ఏజెంట్స్ అనమాట. ఇద్దరు కూడా స్పైలే. వీళ్ళిద్దరికి 2 కిడ్స్. తల్లిదండ్రులు స్పైలు అయితే కిడ్స్ ఏమవుతారు? స్పై కిడ్స్ అవుతారు. అయితే స్పైలు జాగ్రత్తగా కాపాడుతున్న ఆర్మాగ్డాన్ సీక్రెట్ కోడ్ని కింగ్స్టన్ అనే విలన్ కొట్టేస్తాడు. ఆ కోడ్ ద్వారా ప్రపంచంలోని అన్ని స్మార్ట్ థింగ్స్, అప్లయన్సెస్ అతని చేతిలోకి వెళ్ళిపోతాయి, అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అంటే మొబైల్ ఫోన్ దగ్గర నుండి ATM మెషిన్ వరకు అనమాట. ఎవరైనా ఓపెన్ చేయాలంటే గేమ్ ఆడి గెలిస్తేనే ఓపెన్ అవుతాయి. మొత్తం వైరస్ లా ప్రపంచమంతా కింగ్స్టన్ చేతిలోకి వెళ్ళిపోద్ది. అతన్ని ఓడించాలంటే గేమ్ ఆడి అతన్ని ఓడించాలి. మరి ఆ సీక్రెట్ కోడ్ని తెచ్చుకోవడానికి కిడ్స్ ఎలాంటి సాహసాలు చేశారు, ప్రపంచాన్ని తన తల్లిదండ్రులను ఎలా కాపాడుకున్నారు అనేదే మిగిలిన స్టోరీ. మ్యాన్ 2000 సంవత్సరాలు వచ్చింది. లేదంటే ఫ్యామిలీతో చూస్తే మీకు పిచ్చ కొట్టుడు కొడతారు. ఎందుకంటే ఇందులో మసాలా సీన్స్, రొమాంటిక్ సీన్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త, ఈ మూవీ పెద్దలకు మాత్రమే. ఈ స్టోరీ అలాంటిది భయ్యా, మనం ఏం చేస్తాం. సరే, ఇంతకీ స్టోరీ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే సెబాస్టియన్ కేన్ అనే బ్రిలియంట్ సైంటిస్ట్ కొన్ని పరిశోధనలు చేస్తూ ఉంటాడు. సైంటిస్ట్ యొక్క బృందం తనకి అదృశ్యమైన మెడిసిన్ ని కనుగొనాలని చెప్తుంది. అలా అయితే మిలిటరీలో సైన్యాన్ని చేర్చి దేశానికి ఉపయోగపడేట్లు చేయడానికి చాలా ఇయర్స్ నుండి కూడా దాని మీద అయితే పరిశోధనలు చేస్తూ ఉంటాడు. వీళ్ళ సైన్స్ ల్యాబ్ లో కూడా చాలా యానిమల్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫైనల్ గా సక్సెస్ అయితే చేస్తాడు. తెలివైన వాళ్ళకి అహంకారం పిచ్చి అన్నట్టు వీడికి కూడా అవన్నీ ఉంటాయి. అంతకంటే ఎక్కువ వీడొక కామ పిచాచి. తన పక్క అపార్ట్మెంట్లో ఉండే లేడీని ఎప్పుడు బట్టలు మార్చుకునే టైంలో చూస్తూ ఉంటాడు. కానీ ఆ లేడీ ఎప్పుడూ కట్టెను వేస్తూ ఉంటుంది. అప్పుడు డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. సెబాస్టియన్కు ఒక సైంటిస్ట్ టీం కూడా ఉంటుంది. అక్కడ తన మాజీ ప్రియురాలు ఉంటుంది. ఆమె పేరు లిండా. ఈవిడే ఈ మూవీలో హీరోయిన్. కానీ లిండా మాథ్యూ అనే వేరొకరితో రిలేషన్ లో ఉంటది. విడిపోయినా సరే ఈమెని కెలుకుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే సైంటిస్ట్ యొక్క బృందము మీటింగ్ లో ప్రయోగం ఎంతవరకు వచ్చిందని అడిగితే సక్సెస్ అయిందని చెప్పడు. ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్తే తనని పట్టించుకోరని, తనకు వాల్యూ ఉండదని అనుకుంటాడు.
ఉంటాడు. ఫైనల్గా అదృశ్యమయ్యే మెడిసిన్ని తన మీద ప్రయోగించుకుంటాడు. కానీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే ఇన్విజిబుల్గానే ఉంటే సూపర్ పవరు, స్వేచ్ఛగా ఉంటూ తన కోరికలు తీర్చుకోవడానికి. మరి మాయమయ్యాక వీడు చేసిన నేరాల ఘోరాలు ఏంటి, వీళ్ళ టీం వీడిని ఎలా అడ్డుకుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. గ్రాండ్ సన్ 2022లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఆడియోలోకి అయితే వచ్చేసింది. ఆక్సీ అనే తాత, రూడీ అనే మనవడు యొక్క ఎమోషనల్ కథ దీనిలో థ్రిల్స్ మిక్స్ చేశారు. సరే, ఇంతకీ స్టోరీ ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదర్ తన ఓల్డ్ ఏజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇతనికి ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుండి కాల్ అయితే వస్తుంది. తన పోలీస్ డిపార్ట్మెంట్ అంటాడు, మీ మనవడికి పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్గా ఉంది. ఒక BMW కారు మీ కారుని ఢీ కొట్టింది. కాకపోతే తన కారు ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇన్సూరెన్స్ అయిపోయిన కారుని నడపడం నేరం. కేసు ఫైల్ చేయకుండా ఉండాలంటే నష్టపరిహారం ఇస్తే మీ వాడు సేఫ్ అని చెప్తాడు. గ్రాండ్ ఫాదర్ టెన్షన్లో తన మనవడికి కాల్ చేయడు. తన దగ్గరకు వచ్చిన లేడీకి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాడు. ఇదంతా అయ్యాక తన మనవడికి కాల్ చేస్తాడు. అతనికి ఏం జరగలేదని అయితే అర్థమవుతుంది. తర్వాత మోసపోయామని గ్రహించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్తారు. అక్కడైతే వాళ్ళు పట్టించుకోరు. మరి మన హీరోకి ఎవరు హెల్ప్ చేశారు, ఆ అన్నోన్ పర్సన్ ఎవరు, ఇదంతా జరిగాక తాత ఎలా ఉన్నాడు, మన హీరో వారిని ఎలా కనిపెట్టాడు అని తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే. స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ 2018లో రిలీజ్ అయింది. స్టోరీ ఏంటంటే మైల్స్ మోరల్స్ ఒక నార్మల్ టీనేజర్. అతను రేడియో యాక్టివ్ స్పైడర్ కార్డుకి గురవుతాడు. దానివల్ల గతంలో పీటర్ పార్కర్, అదేనంటే ఒరిజినల్ స్పైడర్ మ్యాన్కి ఉన్న కొన్ని శక్తులు అయితే వస్తాయి. తనకు కొత్తగా వచ్చిన శక్తితో పీటర్ పార్కర్తో పాటు మరికొన్ని స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లతో మైల్స్ కలుస్తాడు. ఇది ఇలా ఉంటే కింగ్ పిన్ అనే విలను ప్రస్తుత ప్రపంచానికి భిన్నంగా వేరే విశ్వాన్ని సృష్టించాలనుకుంటాడు. దానివల్ల చాలా మంది ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. మరి కొత్తగా వచ్చిన శక్తితో ఈ బొమ్మ స్పైడర్ మ్యాన్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు, కింగ్ పిన్ అనే విలన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఈ స్పైడర్ మ్యాన్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేశాడో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మస్ట్ బై 2 గంటల 15 నిమిషాల రన్ టైంతో తెలుగులో అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎవరైతే అమ్మాయిలు మసాలా సీన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకైతే నచ్చుతుంది. మిగతా వారందరికీ నచ్చకపోవచ్చు. మరి నాకైతే ఇదొక జస్ట్ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉందని ఫ్యామిలీతో చూడడానికి అస్సలు ట్రై చేయొద్దు. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మసాలా బాగా దట్టించారు. ఈ మూవీని పాలిష్ గర్ల్స్ ఫ్రమ్ దుబాయ్ అనే ఒక నోవెల్ ఆధారంగా తీశారు. అమ్మాయిల్ని అమ్మే దుబాయ్ కుంభకోణం వెనుక ఉన్న నిజాల్ని ఈ మూవీ బయట పెడుతుంది. డబ్బుల కోసం దుబాయ్ వెళ్ళి అక్కడ సెక్స్ వర్కర్స్గా మారిన అమ్మాయిల జీవితం ఎలా ఉంటుంది, డబ్బున్న అబ్బాయిలు పొలిటీషియన్స్ అమ్మాయిలు సెక్స్ కోసం బుక్ చేసుకొని ఎలా వాడుకుంటారు, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది ఈ మూవీలో చూడొచ్చు. టైటిల్లోనే ఉంది కదా, గర్ల్స్ టు బై అంటే అమ్మాయిల్ని కొనడం. ద పర్ఫెక్ట్ ఫైండ్ 1 hour 35 minutes రన్ టైంతో ఉండే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మసాలా సీన్స్ పెద్దగా ఏం లేవు, కానీ బోలెడు ముద్దు సీన్లు, అక్కడక్కడ రొమాన్స్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో చూడలేరు. అసలే ఇంగ్లీష్ మూవీ, దానిలో లవ్ స్టోరీ, స్టోరీకి తగ్గట్టు లిప్ లాక్స్ కామన్. ఇప్పుడు మన తెలుగు మూవీస్లో కూడా ఉంటున్నాయి, మరి హాలీవుడ్ మూవీస్లో ఉండద్దా? ఈ సినిమా ఏమై చేసేవే 70%, క్లైమాక్స్ వచ్చేసరికి అర్జెంటెడ్ అయిపోయింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ జన్నా జోన్స్ అలియాస్ గాబ్రియల్ యూనియన్ ఒక పర్సన్తో 10 సంవత్సరాల రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 1 year వరకు బయటికి ఎక్కడికి వెళ్లకుండా తన తల్లితో ఒంటరిగా ఉండిపోద్ది. తన జాబ్ కూడా పోతుంది. అప్పటికే ఆమె వయసు 40 సంవత్సరాలు వచ్చేస్తాయి. తన తల్లి మాటతో తన కెరీర్ని రీబిల్డ్ చేసుకోవడానికి న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఒక కంపెనీలో జాబ్ సంపాదిస్తుంది. ఒకరోజు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళి ఎరిక్ అనే అబ్బాయిని మొదటి చూపులోనే ఇష్టపడుతుంది. ఆ అబ్బాయి కూడా జన్నాని ఇష్టపడతాడు. కానీ హీరోయిన్ కన్నా హీరో చిన్నవాడు, ఏకంగా 15 years ఏజ్ గ్యాప్ ఉంటుంది. అక్కడే ఆమెకు అసలు సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, లవ్ కారణంగా జన్నా కెరీర్ ఏమైంది, లాస్ట్కి పెళ్లి చేసుకున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే. ఈ మ్యూటిక్ థ్రిల్లర్ అనగానే టక్కున గుర్తొచ్చే మూవీ బేసిక్ ఇన్స్టెంట్. 1992లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో 49 millionsతో తీస్తే ఏకంగా 350 millions వసూలు చేసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. అసలు ఏముంది ఈ మూవీలో అంటే సస్పెన్స్, థ్రిల్లర్ అన్నీ పక్కన పెడితే ఈ మూవీలో ఉండే మసాలా సీన్స్ కోసం అప్పట్లో థియేటర్స్కి క్యూ కట్టారు. మసాలా అంటే ఎవరెస్ట్ మసాలా కన్నా ఘాటుగా ఉంటుంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం వన్ అండ్ ఓన్లీ సారా స్టోన్. ఈమె ఈ 2 moviesలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు, కేవలం మసాలా మాత్రమే కాకుండా తన యాక్టింగ్, మూవీస్లో డైలాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక సెకండ్ మూవీ బేసిక్ ఇన్స్టెంట్ 2006లో రిలీజ్ అయింది, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇందులో కూడా సారా స్టోనే మెయిన్ లీడ్. మరి ఆ 2 movies చూశాక నాకైతే బేసిక్ ఇన్స్టెంట్ 1 నచ్చింది, రెండోది మాత్రం నచ్చలేదు. ఫ్యామిలీస్తో కలిసి చూసే మూవీస్ కావివి, సో తస్మాత్ జాగ్రత్త. ఈ 2017లో వచ్చిన రివోల్ట్ అనే హాలీవుడ్ మూవీ తెలుగు ఆడియోలోకి అయితే వచ్చింది. లో బడ్జెట్లో తీసిన మంచి అవుట్పుట్ ఇచ్చారు, అది స్క్రీన్ మీద కనిపించింది. అలా అని మీ టైం అయితే వేస్ట్ అవ్వదు, ఎందుకంటే ఈ మూవీ రన్ టైం కేవలం 1 hour 20 minutes మాత్రమే. డైరెక్టర్, ప్రొడ్యూసర్ పెట్టిన ఎఫర్ట్కి ఒక్కసారి చూడొచ్చు. మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు ఈ మూవీలో, సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్టోరీ ఏంటంటే ఎన్నో సినిమాల్లో చూసిందే. మూవీ స్టార్టింగ్లోనే హీరో
లీ పేస్ ఏలియన్స్తో పోరాడుతూ ఉంటాడు. ఏలియన్స్ కెన్యాలో ఓ విలేజ్ మీద దాడి చేస్తూ ఉంటాయి. భూమి మొత్తం ఆక్రమించుకోవాలని చూస్తాయి. ఏలియన్స్ డిజైన్స్ చాలా బాగా నచ్చింది భయ్య. మెషిన్లా అనిపిస్తాయి. కళ్ళు ముక్కు సరిగా లేకపోయినా కడుపు దగ్గర ఒక ఫ్లాష్ లైట్ పెట్టినట్టుంది. అక్కడ నుండి పవర్ వస్తుంది. మనుషులకు తగిలితే బూడిదే. మన హీరో ఒక మతిమరుపు అమెరికన్ సోల్జర్, హీరోయిన్ ఒక డాక్టర్. వీళ్ళిద్దరూ ఒక్కటై ఏలియన్స్ని అడ్డుకోవాలని చూస్తారు. అందరినీ చంపుతున్న ఏలియన్స్ మాత్రం హీరోని ఏం చెయ్యవు. మరి ఏలియన్స్ని అడ్డుకోవడానికి హీరోకి ఎవరు హెల్ప్ చేశారు? ఫైనల్గా ఏలియన్స్ గెలిచాయా, మనుషులు గెలిచారా తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సింది. ద వోల్ఫ్ మ్యాన్ మూవీలో ఎటువంటి మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు. సరిగ్గా 1:26 దగ్గర ఒకే ఒక లిప్ లాక్ ఉంది. మీ ఫ్యామిలీతో కూడా ఈ మూవీని చూడొచ్చు. కానీ బేబస్తమైన వైలెన్స్ అయితే ఉంది, అది కూడా దారుణంగా. సో మీరే డిసైడ్ చేసుకోండి. స్టోరీ ఏంటంటే, ఈ స్టోరీని 1891లో సెట్ చేశారు. బెన్ అనే వ్యక్తి అడవిలో ఒంటరిగా రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటాడు. సడన్ గా ఒక తోడేలు లాంటి జీవి అతని మీద అటాక్ చేసి చంపేస్తుంది. చనిపోయిన బెన్ కి ఒక అన్నయ్య కూడా ఉంటాడు. అతడే లారెన్స్. కానీ అతను వేరే సిటీలో ఉంటాడు. తమ్ముడు కనబడటం లేదు అనే విషయం తెలుసుకున్న లారెన్స్ తన ఇంటికి తిరిగి వస్తాడు. కానీ తమ్ముడు కనబడకుండా కాదు, ఏకంగా చనిపోయడం తెలుసుకుంటాడు. పౌర్ణమి రాత్రి వస్తే చాలు తోడేలు లాంటి మనిషి జనాల మీదకి విరుచుకుపడి చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, తలకి తల తీసేస్తుంటది. అక్కడున్న ప్రజలంతా ఒక మనిషి ఇలా చేసి మృగం చంపిందని క్రియేట్ చేస్తున్నాడని, కొంతమంది నిజంగా భయంకరమైన తోడేలని, కొంతమంది వేరేలాగా మాట్లాడుతుంటారు. మరి ఈ మిస్టరీని లారెన్స్ ఎలా సాల్వ్ చేశాడు? అసలు తోడేలు మనిషి ఎవరు? పౌర్ణమి రాత్రే ఎందుకు చంపుతుంది? హీరోకి తోడేలుకి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ప్లమ్మీ 1999లో రిలీజ్ అయింది. మళ్ళీ వెంటనే 2 years గ్యాప్లోనే 2001లో ద మమ్మీ రిటర్న్స్ అయితే వచ్చింది. మళ్ళీ మూడో సినిమా ద మమ్మీ టాంబ్ ఆఫ్ డ్రాగన్ ఎంపైర్ 2008లో రిలీజ్ అయితే అయింది. ఫస్ట్ 2 మూవీస్ని స్టీఫెన్ సోమర్స్ డైరెక్ట్ చేస్తే మూడో మూవీని మాత్రం రాబ్ కొహెన్ డైరెక్ట్ చేశారు. మంకీ కింగ్ అనే యానిమేషన్ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఒక అర్ధరాత్రి టైంలో ఒక మహిమగల రాయి నుండి ఒక కోతి పుడుతుంది. అన్ని కోతులు గ్రీన్ కలర్ టైప్లో ఉంటే ఈ కోతి మాత్రం రెడ్ కలర్ టైప్లో ఉంటుంది. ఈ కోతి ఒక సెల్ఫిష్, కొంచెం అహంకారం, పొగరు, బిల్డప్ కూడా ఎక్కువే. అడవిలోకి వెళ్ళినప్పుడు చిన్న విషయంలో మిగతా కోతులు ఈ కోతిని తమ గుంపులో చేర్చుకోనివ్వవు. దాంతో కోపంతో ఒక పెద్ద కొండ మీద ఒంటరిగా నివసిస్తూ కొబ్బరికాయలతో ప్రాక్టీస్ చేసి పెద్దదయ్యి మిగతా కోతులను పట్టి పీడిస్తున్న ఒక దయ్యం నుండి వీళ్ళని కాపాడుతుంది. దాంతో బాహుబలి బాహుబలి అన్నట్లు ఇది మంకీ కింగ్ అని రాజు అయిపోద్ది. అయితే ప్రపంచాన్ని సముద్ర జీవులతో కలపాలనుకునే డ్రాగన్ కింగ్ తో ఈ మంకీ కింగ్ ఎలా పోరాడింది, మధ్యలో లిన్ అనే అమ్మాయి మంకీ కింగ్ కి ఎలా సహాయపడింది, ఎందుకు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ అండ్ ఫౌండ్ అనేది 2022లో రిలీజ్ అయిన ఒక స్పానిష్ ఫిల్ము. దీని ఒరిజినల్ నేమ్ అబ్జెక్టివ్స్. మన ఛానల్లో ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ అయితే పక్కా మాత్రం ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. ఒక 2 సీన్స్లో కొంచెం మసాలా అవుతుంది. స్టోరీ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫౌండ్ అనేది ఒక కంపెనీ. దానికి ఒక వేర్ హౌస్ ఉంటుంది. మ్యారియో ఆ వేర్ హౌస్ లో వర్క్ చేస్తుంటాడు. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఎవరైనా వస్తువులు పోగొట్టుకుంటే ఈ కంపెనీకి కాంటాక్ట్ అయితే వాళ్ళు వెతికి పెడుతుంటారు. అయితే ఒక రోజు డ్రైనేజ్ లో ఒక సూట్ కేసు దొరుకుతుంది. మ్యారియో ఆ సూట్ కేసు ని వేర్ హౌస్ కి తీసుకొచ్చి ఓపెన్ చేస్తే ఒక పిల్లాడు అస్థిపంజరం, ఒక టీషర్ట్ దొరికితే పోలీసులకు కాంటాక్ట్ చేస్తాడు. హీరో మాత్రం చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంతకీ ఆ స్కెల్టన్ ఎవరిది, ఆ పిల్లాడిని ఎవరు చంపారు, ఆ మిస్టరీ ఏంటి అన్నదే మిగిలిన స్టోరీ. ప్రెసిడెన్షియల్ అసైన్మెంట్ 2 ఇంటర్నేషనల్ అనే కొరియన్ మూవీ తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది సోనీ లివ్ లో. మూవీ అయితే నాకు పూరి జగన్నాథ్ డైరెక్షన్ అనిపించింది. మూవీలో ఎక్కడా మసాలా సీన్స్ అయితే ఏం లేవు. సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. సరే, స్టోరీ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ లోనే రిమ్చుల్ రియాంగ్ అనే డ్రగ్ డీలర్ ని FBI వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాడిని పోలీసులు వేరే చోటుకి తీసుకెళ్తుండగా వాళ్ళ గ్యాంగ్ వచ్చి అటాక్ చేసి వాడిని తీసుకుపోతారు. అతను ఒక అండర్ వరల్డ్ డాన్ కూడా. ఒక ఫేక్ పాస్పోర్ట్ తో సౌత్ కొరియాలోకి ఒక పెద్ద అమౌంట్ తో పారిపోతాడు. వీడిని పట్టుకోవడానికి నార్త్ కొరియా ఏజెంట్, అమెరికన్ ఏజెంట్ సౌత్ కొరియా వస్తారు. ఈ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. మీడియేటర్ గా సౌత్ కొరియా సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్న డిటెక్టివ్ అయితే వస్తాడు. మరి ఈ ముగ్గురు కలిసి ఆ డాన్ ని పట్టుకున్నారా? ఒక సాధారణ డ్రగ్ డీలర్ కోసం ఇద్దరు ఏజెంట్స్ ఎందుకు వచ్చారు అనేది మిగిలిన స్టోరీ. వ్యాన్ హెల్సింగ్ దెయ్యాల కోట 2004 మూవీ 90s కిడ్స్ కి అయితే ఫేవరెట్ అనమాట. అప్పుడు ఇలాంటి దెయ్యాల మూవీలు, డ్రాకులాలు, మమ్మీలు ఇలాంటి మూవీస్ వస్తే చాలు తప్పకుండా చూసేవాళ్ళు. యాక్చువల్ గా హాలీవుడ్ ఆడియన్స్ కి ఇలాంటి మూవీస్ కొత్త ఏం కాదు. మన ఇండియాలో మాత్రం అప్పుడప్పుడే డబ్బా కలర్ టీవీలు పాపులర్ అయిన రోజులు. DVD ప్లేయర్స్ లో DVDలు కొనుక్కొని చూసేవాళ్ళం. నేనైతే ఈ మూవీని ఎన్నిసార్లు చూస్తున్నా లెక్క అయితే లేదు. ఇప్పుడైతే ఒక మూవీ ఒకేసారి, కానీ నెట్ మొబైల్స్ లేని రోజుల్లో DVDలు అరిగిపోయేవి. ఇంకా చెప్పుకుంటే ఎన్నో మెమరీస్ గుర్తొస్తాయి. మరి ఈ వ్యాన్ హెల్సింగ్ విషయానికి వస్తే, హాలీవుడ్ లో యావరేజ్ అయింది, కానీ మన ఇండియాలో మాత్రం బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. ఆ టైంలో వ్యాన్ హెల్సింగ్ అంటే ఎవరికి తెలియదు, కానీ దెయ్యాల కోట,
దెయ్యాల దిబ్బ, భూతాల బంగ్లా, దెయ్యాల రాత్రి, ఇలా ఒక్కటేంటి ఇలాంటి టైటిల్స్ తో ఎన్నో సినిమాలు రిలీజ్ చేసాం. ద లెజెండ్ ఆఫ్ టొమరిస్ నాకైతే డెఫినెట్ గా ఒకసారి చూడొచ్చు అనిపించింది, బాగుంది. కానీ ఈ 2.5 గంటల రన్ టైం ని కొంచెం స్లోనెస్ ని భరించగలిగితే ఇది గ్రేటెస్ట్ క్వీన్ హిస్టరీ, పూర్తిగా లేడీ ఓరియంటెడ్ మూవీ అన్నాను కదా అని ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయొద్దు. సెకండ్ హాఫ్ అయితే కొంచెం మసాలా ఉంది, సో సింగిల్ గా మాత్రమే చూడండి. ఈ సినిమాను చూస్తున్నప్పుడు రుద్రందేవి సినిమాని ఈ విధంగా గుణశేఖర్ తీసినా బాగున్ను అనిపించింది. ఆ రుద్రందేవి కన్నా ఈ మూవీ అయితే పర్లేదు. మూవీ మొత్తం మంచి విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిన్ కి చెప్పిన తెలుగు డబ్బింగ్ మాత్రం సూపర్. కానీ లాంగ్ రన్ టైమే, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడాలి. ద లాస్ట్ వోయేజ్ ఆఫ్ డిమీటర్ అనే ఇంగ్లీష్ నాకైతే నచ్చింది, కానీ మరీ బీభత్సంగా కేక్ అని మాత్రం చెప్పలేను. ఆల్మోస్ట్ 2 hours రన్ టైం ఉంది, కానీ సాటిస్ఫై మాత్రం ఇచ్చింది. అసలే డ్రాకులా మూవీస్ ఈ మధ్య అయితే రావట్లేదు, అది కూడా మ్యాక్సిమం అంతా ఒక షిప్ లోనే ఉంటది మూవీ మొత్తం. చాలా స్కేరీ మూమెంట్స్, హర్రర్ సీన్స్, సస్పెన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 35 minutes స్లోగా ఉన్నా సరే మిగతా 1 hour 30 minutes సస్పెన్స్ అండ్ హర్రర్ తో బాగానే ఉంది. వీలుంటే ఈ మూవీని అయితే చూసేయండి. మూవీలో మైండ్ బ్లోయింగ్ విజువల్స్, మొత్తం సముద్రంలో ఒక షిప్ మీదే టేకింగ్, ప్రొడక్షన్ డిజైన్ అయితే సూపర్ గా ఉంటది. నైట్ సింగిల్ గా ఒక మంచి హోమ్ థియేటర్ లో చూస్తే మాత్రం భయపడతారు. ఒకవేళ ఇంట్లో అవ్వదంటే మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. నైట్ చూడడానికి అయితే ట్రై చేయండి. బీజిఎం అయితే చాలా బాగుంది. మూవీలో ఎక్కడ మసాలా సీన్స్ అయితే ఏం లేవు, సో మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఆఫ్ ఏ హోమ్, ఒక లవ్, ఒక ఫ్యాంటసీ డ్రామా, ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే ఈ మూవీని అయితే ట్రై చేయొచ్చు. సరే, మూవీలో ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్ట్ చేయడం ఒక హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుద్ది. ఆ యాక్సిడెంట్ లో మన హీరోయిన్ ఇద్దరు కూడా బతుకుతారు చిన్నప్పుడు. మళ్ళీ పెద్దయ్యాక కలుసుకోవడం, హీరోయిన్ చూసి ప్రేమలో పడడం జరుగుతుంది. అంటే ఖుషీ సినిమాలో టైప్ లో. మన హీరో గారి పేరు క్రిస్టియన్. తన ఒక మార్చరీలో నైట్ వాచ్మెన్ గా పనిచేస్తుంటాడు. అక్కడ నైట్ అయితే అక్కడున్న డెడ్ బాడీస్ కి ప్రాణం వచ్చి బయటకు తిరుగుతూ ఉంటాయి, హీరోతో మాట్లాడుతూ కూడా ఉంటాయి. ఆ ఆత్మల కోరికలను మన హీరో గారు తీరుస్తూ ఉంటాడు. వాళ్ళ కోరికలు తీరాక అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. ఒక రోజు సడన్ గా ఆ మార్చరీలో హీరోయిన్ అభి కనిపిస్తుంది. అంటే ఆమె చనిపోయి ఉంటది. చనిపోయినా సరే ఆమెను లవ్ చేస్తూనే ఉంటాడు. కానీ తన లవ్ ని మళ్ళీ పొందాలంటే ఆమె బ్రతకాలి. మరి హీరోయిన్ బతికించాడా లేదా, అది సాధ్యమా అనేదే మిగిలిన స్టోరీ. డెత్ రేస్ 2008లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు సడన్ గా తెలుగులో యుఎస్ లో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటది. అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరిగిపోయింది. అయితే టెర్నల్ ఐలాండ్ లో ఒక జైల్లో ఈ చావు పోటీ అంటే డెత్ రేస్ నిర్వహిస్తుంటారు. ఈ డెత్ రేస్ చాలా ఫేమస్ అండ్ మిలియన్స్ మంది కూడా చూస్తారు. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. అదే జైలుకి మన హీరో తన వైఫ్ ని చంపిన నేరం కింద ఆ జైల్లోకి వస్తాడు. అందులో అందరు కూడా చాలా డేంజరస్ క్రిమినల్స్, అందరు కూడా జీవిత శిక్ష అనుభవిస్తున్న వారే. వీళ్ళ మధ్యనే డెత్ రేస్ ఉంటుంది. కొన్ని స్టేజెస్ ఉంటాయి, అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి, తొక్కుకుంటూ పోవాల్సిందే. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి జైలు నుండి విముక్తి అండ్ బయటకు వదిలేస్తారు, స్వేచ్ఛ కూడా దొరుకుతుంది. సో అలాంటి రేసులో పాల్గొని మన హీరో గెలిచాడా లేదా, అక్కడ కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. తన భార్యని ఎవరు చంపారు, హీరోని దేనికోసం ఎందుకు ఇరికించారు, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మన ఛానల్ని అయితే మర్చిపోకండి. బై బాయ్. జై